all-time number one killer. Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. మహేష్ బాబు కెరీర్ లోనే ఈ రోజుకి మోస్ట్ హైప్డ్ ఫిలిం డే 1 టికెట్ దొరికితే చాలు అనుకున్న రోజులవి. రిలీజ్ కి ముందే ఇండస్ట్రీ హిట్ అనే రేంజ్ హైప్, కట్ చేస్తే మార్నింగ్ షోకి డిజాస్టర్ టాక్. అదే ఆగడు ఫిలిం. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే రాజమండ్రి ఓరోసి థియేటర్లో నేల్ టికెట్ బ్లాక్ లో 400 చెప్పినప్పుడు 2 టికెట్స్ కి 1000 నోట్ ఇస్తే వాడు మళ్ళీ తిరిగి రాలేదు. అలా 500 పెట్టి నేల్ టికెట్ కొన్న రోజులవి. ఫస్ట్ హాఫ్ చూసి బెనిఫిట్ షోకి వెళ్ళిన ఫ్రెండ్ కాల్ చేసి చెప్పిన మాట అత్తారింటికి దారైతేనే కొట్టేశామని, ఇక అంతా మహేష్ బాబు హవానే అని చెప్పాడు. అసలు 1 నేనొక్కడిని లాంటి ఇండస్ట్రీ ఫ్లాప్ తర్వాత మళ్ళీ అలాంటి సినిమా నెక్స్ట్ 2-3 ఇయర్స్ లో ఎవరికి పడినా కూడా ప్రొడ్యూసర్స్ అండ్ హీరో కూడా ఉక్కిరి బిక్కిరి అయిపోయేవారు. బట్ మహేష్ బాబుకి సేమ్ ఇయర్ లోనే 2 డిజాస్టర్లు అయితే పడ్డాయి. మరోపక్క మహేష్ బాబుకి ఆయన ఫ్యాన్స్ కు వచ్చిన చిక్కు రామ్ చరణ్. అతిథి మూవీకి చిరుతా ఫిలిం, సీతమాకిట్లో సినిమాల చెట్టుకి నాయక్, 1 నేనొక్కడికి ఎవడో ఫిలిమ్స్ అండ్ ఈ సినిమాకి గోవింద్రంద్రవడే సినిమాలతో అప్పటికే క్లాష్ లో 3 టైమ్స్ నిలబడి విన్నాయి. 4th టైం కూడా రేస్ లో గెలిచాడు చరణ్. మరి ఈ రేంజ్ హైప్ తో వచ్చిన ఆగుడు బాక్సాఫీస్ రిజల్ట్ ఏంటి, ఓపెనింగ్స్ ఏంటి, ఫుల్ రన్ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఫైనల్ రన్ సిరీస్. ఈ సిరీస్ లో ఇది 14th ఎపిసోడ్. ఇప్పటికే 13 సినిమాలపై వీడియోస్ అయితే వచ్చాయి. మిస్ అయ్యి ఉంటే ఒకసారి ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ మూవీపై వీడియో కాల్లో కూడా కమెంట్ చేయండి. అకేషన్ బట్టి చేద్దాం. వీడియోలోకి వెళ్ళేందుకు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపేజ్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. ముందుగా డే 1 నుంచి వద్దాం. నైజంలో డే 1 3 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తూ అత్తారింటి దారిని బీట్ చేయడంలో ఫెయిల్ అవగా 3 కోట్ల షేర్ డే 1 అందుకున్న సెకండ్ మూవీగా రికార్డ్ పెట్టింది. ఇక సీరియల్లో 1.6 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ చాలా మంచిగా ఓపెన్ అవగా ఉత్తరాంధ్ర 82 లక్షలు, ఈస్ట్ లో 95 లక్షల షేర్ తో సాలిడ్ గా ఓపెన్ అయింది. ఇక వెస్ట్ లో 1 కోటికి పైగా షేర్ కలెక్ట్ చేస్తూ ప్రీవియస్ రికార్డ్ ని బ్రేక్ చేసి ఆల్ టైమ్ రికార్డ్ పెట్టడమే కాకుండా వెస్ట్ లో 1 కోటి రూపాయల షేర్ కలెక్ట్ చేసిన ఫస్ట్ మూవీగా కూడా నిలిచింది. ఇక గుంటూరులో 1,27 లక్షలు, కృష్ణ 62 లక్షలు, నెల్లూరులో 47 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిలిం డే 1 తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 9.75 కోట్లకి చేరుకోగా సినిమాకి మార్నింగ్ షోకే టాక్ అనేది డిజాస్టర్ రేంజ్ లో రావడంతో 10 కోట్ల షేర్ అయితే డే 1 మిస్ అయింది. లేదంటే అత్తారింటికి దారేది అప్పుడే బీట్ చేసి నెంబర్ 1 అయి ఉండేది ఈ సినిమా. సో 2013 సెప్టెంబర్ నుంచి 2015 బాహుబలి రిలీజ్ అయ్యే వరకు కూడా 10.75 కోట్ల షేర్ తో అత్తారింటికి దారేది డే 1 రికార్డ్ గా కంటిన్యూ అయింది. ఈ గ్యాప్ లో టైర్ 1 హీరోల సినిమాలు 1 డజన్ కి పైగానే వచ్చాయి. బట్ ఏది ఆ సినిమాని బీట్ చేయలేకపోయింది. ఇక యుఎస్ లో అత్తారింటికి దారేది ప్రీమియర్స్ తో పెట్టిన $3,45,000 రికార్డ్ ని బ్రేక్ చేస్తూ ప్రీమియర్స్ కి 500,000 మార్క్ దాటి ఈ మార్క్ అందుకున్న ఫస్ట్ మూవీగా ఒక రేర్ రికార్డ్ అయితే పెట్టింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద కలుపుకుంటే ఇంచుమించు డే 1 వరల్డ్ వైడ్ గా అత్తారింటికి దారేది రేంజ్ లోనే నెంబర్ పెట్టింది. ఇక వీకెండ్ కి తెలుగు స్టేట్స్ లో 16.6 కోట్లు, వరల్డ్ వైడ్ గా 27.6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగా ఫస్ట్ వీక్ కి వీకెండ్ కి గ్యాప్ 3.5 కోట్ల రేంజ్ లో మాత్రమే ఉంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మూవీ ఎంత పెద్ద డిజాస్టర్. ఫస్ట్ వీక్ తెలుగు స్టేట్స్ లో 19.2 కోట్ల షేర్, వరల్డ్ వైడ్ గా 31.2 కోట్ల షేర్ కలెక్ట్ చేయగా ఫస్ట్ వీక్ కి ఫైనల్ రన్ కి మళ్ళీ తెలుగు స్టేట్స్ లో గ్యాప్ 2 కోట్లుంటే వరల్డ్ వైడ్ గా 3 కోట్లు మాత్రమే ఉంది. సో ఫస్ట్ వీక్ తర్వాత రిమైనింగ్ రన్ మొత్తం కలుపుకుంటే 3 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది ఈ ఫిలిం. ఇక ఫైనల్ రన్ విషయానికి వస్తే నైజంలో 7.9 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ బిజినెస్ పరంగా చూస్తే నైజంలో బిగ్గెస్ట్ డిజాస్టర్ అనిపించుకోగా సీరియల్లో 3.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ ఇక్కడ కూడా డిజాస్టర్ అయింది. ఇక ఉత్తరాంధ్రలో 2 కోట్లు మాత్రమే కలెక్ట్ చేస్తూ చాలా పెద్ద ఫ్లాప్ అవగా ఈస్ట్ లో 1.85 కోట్లు, వెస్ట్ లో 1.6 కోట్లు, గుంటూరులో 2.4 కోట్లు, కృష్ణలో 1.3 కోట్లు అండ్ నెల్లూరులో 95 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేసిన ఈ సినిమా తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 21.4 కోట్లకి చేరుకోగా కర్ణాటకలో 3.7 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 1.6 కోట్లు అండ్ ఓవర్సీస్ లో 7 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తూ యూఎస్ఏ వరకు బ్రేక్ ఈవెన్ మార్క్ ని అందుకుంది ఈ సినిమా. అండ్ యుఎస్ లో 1 మిలియన్ మార్క్ ని క్రాస్ చేస్తూ ఫ్లాప్ టాక్ తో 1 మిలియన్ అందుకున్న మూవీగా రికార్డ్ పెట్టగా అలా ఆగడు మూవీ ఫైనల్ రన్ లో టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 34.2 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 60 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ బిజినెస్ 56 కోట్లకి పైగా ఉండడంతో 58 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను ఈ ఫిలిం 24 కోట్ల పైన లాసెస్ తీసుకొస్తూ బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది. మహేష్ బాబు సినిమాలు 2014లో పెట్టిన లాసెస్ 60 కోట్ల పై మాటే. అప్పటికిది చాలా పెద్ద నెంబర్. సో అలా 2014 మహేష్ బాబు గారికి అండ్ ఆయన ఫ్యాన్స్ కి పీడకలుగా మారిపోయింది. నా థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అయితే ఫస్ట్. మీరు ఏ థియేటర్లో చూసారో మీ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఏంటో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది ఆగడు ఫైనల్ రన్ రిపోర్ట్. ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ సినిమాపై వీడియో కావాలో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.